బాబు గారు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి 33,000 ఎకరాలలో ప్లస్ ఒక 20,000 ప్రభుత్వ భూమి అంటే మొత్తం 54,000 ఎకరాలలో అమరావతి రాబోతుందని, అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కడతామని చంద్రబాబు గారు చెప్తే, మోడీ గారేమో ఢిల్లీని తలపించే రాజధాని కడతామన్నారు. రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు. తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలున్నాయి. రాజధాని 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. పోనీ త్యాగాలు చేసిన రైతుల కన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి, ఈ భూమి మా చేతుల్లో ఉంది, మేము ఈ భూమిని ఏదైనా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు. ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే, భూములు లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ పనో కార్మికులో వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు దాదాపు 23,000 కుటుంబాలు వాళ్ళుంటే, ఇక వాళ్ళకి పెన్షన్లు 5,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 9,000 ఉద్యోగాలకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీసం పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు. ఇది ఈ రోజు వాస్తవం. ఇక్కడ ఇది ఈ రోజు వాస్తవం అయితే 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు. 2019 నాటికి దాని ఎస్టిమేషన్ 50,000 కోట్ల రూపాయలు వేశారేమో. ఈ రోజు దాని ఎస్టిమేషన్ 70,000 కోట్లకు దాటింది. చంద్రబాబు గారు ఇప్పటికీ 53,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు. ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే, నిజానికి రాజధాని కట్టే బాధ్యత కేంద్రానిది. విభజన హక్కులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక హక్కు రాజధాని పూర్తి బాధ్యత, పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలి. అలాంటప్పుడు 10 సంవత్సరాలైంది ఇక్కడ శంకుస్థాపన చేశాడు మోడీ గారు. 2015 నుంచి 10 సంవత్సరాలుగా కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇది రాజధాని నిర్మాణం అని అంటారా? మరి ఇక్కడ పిచ్చి మొక్కలు కాకపోతే దీని పరిస్థితి ఏమవుతుంది? ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత దయనీయంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందో మనందరికీ కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. పూర్తిగా జీరో కాస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాలి. అసలు మనం కాస్టే గురించి వరియే అవ్వాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధానిని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి అలాంటప్పుడు ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 53,000 కోట్ల రూపాయలకి టెండర్లను ఆమోదం చేస్తే మరి వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి 15,000 కోట్ల రూపాయలు వాళ్ళిచ్చిన అప్పుని మేము మా నెత్తినేసుకుంటాము అని కేంద్రం ఇప్పుడు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు మాకు తెలియక అడుగుతున్నాము, ఈ అప్పుల వ్యవహారం ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు ఎందుకు అప్పులు తీసుకుంటున్నారు రాజధాని కోసం? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీలు ఆ బలాన్ని అంతా మొత్తం చంద్రబాబు గారు మోడీ గారికి ఇస్తే ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ గాని మోడీ గారు గాని ఏం చేస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పోలవరం మన హక్కు, ఇలా ఎన్నో హక్కులున్నాయి. స్పెషల్ స్టేటస్ మన హక్కు, ఇలా ఎన్నో హక్కులున్నాయి. రాజధాని కూడా ఒక హక్కు. అలాంటప్పుడు ఈ అప్పుల గోల ఏమిటి అని అడుగుతున్నాం. మాకు ఎందుకు ఇలా అప్పులు తీసుకొస్తున్నారు, ఎందుకు ఇలా అప్పులు ఇస్తున్నారు, ఎందుకు ఇలా అప్పులు మా బిడ్డల నెత్తిన ఎందుకు పెడుతున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో ఒక ప్రభుత్వం నిలబడే ఉంది. అంతేకాదు, ఒక చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వైసీపీ అయినా అందరూ కూడా బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. ఏదో ఒక రకంగా అక్రమంగానో సక్రమంగానో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే. కూటమి కట్టారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రునిగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇలా అందరూ కలిసి బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా బీజేపీ మనకు కనీసం రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు అంటే ఇది ఎంత దారుణము, ఎంత ద్రోహము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత భ్రమలో పెడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఇదివరకు కూడా పొత్తు పెట్టుకున్నారు, అప్పుడు విడిపోయారు, మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు పదే చెప్తున్నాము,
రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పడుతున్నారు అని. అయినా కూడా చంద్రబాబు గారు అప్పులే తెస్తున్నాం అప్పులతో కడతామనే చెప్తున్నారు. కానీ ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం. అసలు ఎందుకు అప్పులు తెస్తున్నారు? అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారో అప్పులు చేయడానికి? ఆంధ్ర రాష్ట్ర రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదైతే మరి అప్పుల గోల ఎందుకు పెడుతున్నారు జనాల నెత్తి మీద? ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయల ఆంధ్ర రాష్ట్రం మీద అప్పుంది. ఇది తీర్చడానికే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, డెకేడ్స్ పడుతుంది. అది కాకుండా అదనంగా అనవసరంగా రాజధానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇది మన బాధ్యత కాదు, ఇది కేంద్రం బాధ్యత. కేంద్రానికి మీరు మద్దతు ఇస్తున్నారు, మరి అందుకు బదులుగా కేంద్రం మనకి ఏం చేయాలి? కనీసం మీరు కాలర్ పట్టుకొని మేము మీకు మద్దతు ఇస్తున్నాము, మీరు కనీసం మాకు రాజధాని అయినా కట్టరా అని చంద్రబాబు గారు అడలేకపోతుంటే మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇప్పుడేమో అదనంగా 40,000 ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు. ఇది ఎక్కడి విడ్డూరం అంటున్నాం. చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం